శివోహం శ్రీమాత్రే నమ. గురుకృప మాతృకృప. నాన్న, మనము సుమేరు మధ్య శృంగస్థ అనే నామాన్ని పూర్తి చేసుకున్నాము. నన్ను సుమ్ అంటే ఏంటంటే విశ్వయోని, మధ్యస్థ అనగా బిందువు, అదే సుమేరు శృంగ మధ్యస్థ. మాతృకా మాల మహేశ్వరి స్వరూపమే ఈ సుమేరు మధ్య శృంగస్థ అన్న నామము అని అక్కడికి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ అంతా కూడా అమ్మవారి యొక్క నగరము శ్రీనగరం మీదనే వర్ణన ఉంటాయి ఈ రెండు నామాలు. ఒకసారి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వద్దాం. మంత్ర దర్శనము, తంత్ర దర్శనము, యంత్ర దర్శనము. 56 నామం శ్రీమన్నగర నాయిక తల్లి నామం ఏమిటి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమన్నగర నాయిక. ఆ తల్లి ఈ సర్వ సృష్టికి నాయిక. ఏమ్మా, మనందరం కదా నాయికలు కదా నాయక. ఆ శ్రీచక్ర కథకి నాయకులం మనం, కానీ సర్వ సృష్టికి ఆమె నాయక. నీ జీవితానికి నువ్వే జీవిత నాయక. అవునా? నా జీవితానికి నేనే నాయకుడిని, కథానాయకుడు. మన జీవితం వరకు మనం ఇలా అనుకుంటాం, కానీ సర్వ సృష్టికి కూడా సంకల్పం పూర్వం, సంకల్పం తర్వాత, సృష్టి వచ్చిన తర్వాత అది ఎక్కడ వచ్చిందో, ఆ తల్లి ఎక్కడ ఉందో, ఆవిడ ఎక్కడ కూర్చొని ఉందో ఆ బిందువులో, అక్కడి నుంచి ఆవిడ నాయిక. ఆవిడ అల్లిన తంత్రమే, ఆవిడ ఊహించిన ఈ చిత్రమే, ఈ తంత్రమే, ఈ శ్రీచక్రమే, ఈ శ్రీచక్ర మధ్యగతంగా ఉండి ఇంత సృష్టి చేసిన ఆ తల్లి శ్రీమన్నగర నాయిక. అంటే సృష్టే కాదు, పిపిలిగాది బ్రహ్మ పర్యంతము, నీ జీవితము, నీ యొక్క కష్ట సుఖాలు అన్నిటికీ కూడా ఆవిడే నాయిక అని. నీవు కాదు ఏమ్మా. నేను కథానాయిక అని అనిపిస్తుందే కానీ నీ జీవితానికి ఆవిడే నాయిక. నీ ఆలోచనలకు కానీ, నీ పనులకు కానీ, లేదా కర్త కర్మ క్రియ సంకల్పం ఎవరు చేయిస్తున్నారు నీతో? నీలో వచ్చినప్పుడు అది నేను సంకల్పం చేసుకున్నాను గురువు గారు అని అంటావు. రాకపూర్వం ఎక్కడుంది? ఆవిడ దగ్గర ఉంటుంది. సో నీ ప్రతి చర్య కూడా ఆవిడే నాయిక, నీ ప్రతి శ్వాసకి కూడా ఆవిడే నాయిక. సో ఇందులో స్థూలంగా కథానాయిక, సూక్ష్మంగా కథానాయిక ఆవిడే, ప్రాణంగా ముఖ్య ప్రాణం ఆవిడే వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడే నాయిక. అవునా? మనంతటా మనం శ్వాస తీసుకుంటున్నామా? ప్రాణంతో ప్రాణం నేను శాసిస్తే వస్తుందా, నేను శాసిస్తే వెళ్ళిపోతుందా? ఆ రహోయాగంలో కూడా ఆవిడే నాయిక. ఇక చివరిగా ఆ రూపం ఉందే ఆత్మరూపము, అది కూడా నేనే అంటుంది అమ్మవారు. ఎందుకంటే ఈ చతుర్యాగ క్రమంగా చూస్తే మన జీవితంలో ఆవిడే కథానాయిక. అందుకే ప్రతి విషయము కూడా, ప్రతి సంకల్పము కూడా శివ సంకల్పాలు చేసుకోండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమా, మన సంకల్పాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని సత్ఫలితాలు ఇస్తాయి, కొన్ని దుష్ఫలితాలు ఇస్తాయి. అందుకే సంకల్పం నువ్వు చేసుకున్నప్పుడు శివ సంకల్పం అర్పణమస్తు అని చెప్పేసేసి శివుడి ఆజ్ఞ వలన ఈ పని నేను చేస్తున్నాను అని అనుకున్నావు. సర్వం కృష్ణార్పణం. అప్పుడు ఆ తల్లియే కథానాయికే ఆ పని చేసి నీకు ఆ యొక్క సాఫల్యాన్ని ఇస్తుంది. ఆ సాఫల్య సిద్ధి, రససిద్ధి, నీకు రావాల్సిన ఫలం ఏదైతే ఉందో, పుణ్యఫలం అంటారు కదమ్మా, వ్రత ఫలం కానీ ఏ ఫలమైనా కూడా ఆవిడ చేతిలో పాదాల దగ్గర ఉంటుంది. తీసుకో అంటుంది, అదనమాట. సో ప్రారంభం నుంచి చివరి వరకు ఆవిడ సంకల్పమే, ఆవిడే కథానాయిక మన సంకల్పాలకి, మన జీవితానికి. అలా అనుకోవటం అన్నమాట. ఇది నేను మీకు నా యొక్క అనుభవగతంగా చెప్తున్నాను. సో ఎవరికి కథ లేదు, ఈ సర్వ సృష్టికి ఆవిడే కథానాయిక. శ్రీచక్రం ఉంటేనే కదా మనం అనేది పాంచభౌతిక శరీరాలతో మనం పుట్టాము. సో శ్రీచక్రం ఉంది కాబట్టి అదే రూపంతో మనందరం కూడా
జీవాన్ని, ప్రాణాన్ని పోసుకొని మనందరం కూడా బ్రతికి ఉన్నాం. సో, ఈ స్థూలంగా ఆవిడే కథానాయిక, సూక్ష్మంగా ఆవిడే. హ్మ్. నీతో ఏం పని చేయించాలో ఆవిడకి నీకంటే బాగా తెలుసు. నీకు తెలీదు. ఎందుకంటే నీకు ముందు అనేది తెలీదు. ఆవిడకి ముందు తెలుసు, వెనక తెలుసు. అర్థమైందా అమ్మా? మరి పెద్దలు ఎలా చెప్తారు నీకు మంచి బుద్ధులు? వాళ్ళు అనుభవించినదే. వాళ్ళకి గూడా నీలాంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి అది అనుభవించి, అది ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుందో అది దృష్టిలో పెట్టుకొని నీకు సలహా సంప్రదింపులు జేస్తారమ్మా. ఈ పని జేయమ్మా, ఈ పని వద్దమ్మా, ఈ పని కాదు నీతో అని అలా చెప్తారు. ఎవరికీ అనుభవం లేదు. అన్నిటికీ ఆ తల్లి పైన ఉందే ఆమె కథానాయిక. ఏమ్మా! ఆమెయే కాలస్వరూపిణి. ఆమెయే చైతన్య స్వరూపిణి. ఆమెయే దేశ స్వరూపిణి. దేశము అంటే ఏంటంటే ఆకాశ రూపాలన్నీ గూడా ఆవిడేవే. హ్రీంకారాలన్నీ గూడా ఆవిడేవే. 6 షడాకాశాలన్నీ గూడా ఆ తల్లి దగ్గరే ఉంటాయి. అదనమాట. శ్రీమన్నగరమునకు ప్రభవి. ప్రభవి. భీకి వావొత్తు. ప్రభవి అని సామాన్యమైన అర్థం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో శ్రీమన్నగరము అంటే ఏమిటి? అది ఏదో శ్రీనగరు, కాశ్మీర్‌లో చెప్పే నగరాలు కావు గదా! హ్మ్. శ్రీనగరం అంటే అది మన కాశ్మీర్‌లో ఉంది శ్రీనగరం. అదే. ఆ యొక్క అమ్మవారి శ్రీనగరాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి పేరు పెట్టారు. సో, శ్రీనగరము అంటే సామాన్యార్థం ప్రభివి అని. ప్రభి అంటే ఏంటంటే ప్రభలతో కూడి ఉన్నది, కాంతులతో కూడి ఉన్నది అని సామాన్యార్థం. శ్రీనగరము అంతే. కాంతులతో ఉంటుంది. అక్కడ సచ్చిదానందాలు తప్ప ఇంకేమీ ఉండవు. ఒకటి పోయి ఒకటి సంపాదించుకోవటం, ఒకడికి కష్టం, ఒకడికి దుఃఖం. ఇక్కడ మీరు అనుభవిస్తున్నవన్నీ అక్కడ ఉండవు అని. ప్రభవి అంటే సచ్చిదానంద ఆనంద స్వరూపంలోనే అందరూ అక్కడ శ్రీనగరంలో ఈ యొక్క ఎవరు సువాసినులందరూ గూడా తిరుగుతూ ఉంటారనమాట. అమ్మవారి రూపాల్లోనే ఉంటారు వాళ్ళు గూడా. వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రూపం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత నామాన్ని వాళ్ళు మంత్రిగా అమ్మవారే నేను, నేనే అమ్మవారుగా అంత స్థితికి వాళ్ళు ఎదిగిన వాళ్ళు గాబట్టి శ్రీనగరంలో వాళ్ళు అమ్మవారికి సేవలు చేస్తూ ఆ లోకంలో తిరుగుతూ ఉంటారు. 7 ప్రాకారాలతో ఉంటుంది ఆ శ్రీనగరం. ఏమ్మా! అందుకే అక్కడికి ఎవరిని చూసినా గూడా నీకు అమ్మవారులానే కనిపిస్తారు. అసలు అమ్మవారు నీకు ఆమె ఎక్కడ ఉంటుంది? మధ్య బిందు మధ్య. ఆ! ఆవిడక్కడ కూర్చొనుంటుంది శ్రీమత్ అంటే ఏంటి? శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఏంటంటే, ఆ బిందువులో కూర్చున్న తల్లి శ్రీమత్. హ్మ్. శ్రీ అంటే ఆత్మ, పరమాత్మ. శివశక్తి ఇద్దరు. ఆ చుట్టూ ఉన్న త్రికోణం ఉందే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రికోణం అంతా కూడా శ్రీమత్. శ్రీమత్ అంటే దాన్ని అధిరోహించినది సింహాసనేశ్వరి అని. అది ఆమెకి సింహాసనేశ్వరి. మిగతాదంతా కూడా కింద శ్రీచక్రం. అర్థమైందా? ఇప్పుడు ఇందులో గుప్తనామాలంటే ఏంటో తెలుసుకుందాం. అమ్మవారికి ప్రతీదీ ఒక గుప్తనామం. అంత శ్రద్ధగా మనం ఓపికగా ఏంటంటేనన్నా ఇప్పుడు సీతాఫల పండు తినాలనుకోండి. ఆ! చిరాకు, కోపం ఎందుకు? గింజల్లో పైనంతా కూడా మరి పల్ప్ అంతా తీయాలి అంటే ఓపికగా తీసుకొని చిన్నపిల్లలకి ఎలా పెడతాం? మనం ఎలా తింటాము? ఈ నామాలు గూడా సీతాఫలం లాంటిది. దీన్ని అంత ఓర్పుగా చక్కగా మనం అమ్మవారి ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క గింజలో ఉన్న పైన పల్ప్ అంతా తీసి నోట్లో వేసుకోవటం లాంటిది. అంత ఓర్పు ఉండాలి. అందుకే గుప్తనామాలు చక్కగా మనకి అవగతం అయినయి అంటే, అర్థం చేసుకున్నావు అంటే, అంతే కదమ్మా! మనుషుల్ని ఆ! శరీరాన్ని చూసి స్నేహం చేస్తామా? అందచందాలు చూసి మనం బంధాలు పెట్టుకుంటామా? కాదుగా. వాడు చేసే లోపల చేసే వారి ఆలోచనలు, ఊహలు, వారి యొక్క సంకల్పాలు, ఆ! కష్టము, సుఖము ఇవన్నీ వీళ్ళకి తెలుసా? తెలీదా వాడికి? తెలిసున్న వాడైతే ఆహా! పాపం ఇతను అన్నీ చూసాడు. ఇటువంటి వాడు మనకి స్నేహితుడుగా ఉండటం గాని, ఇట్లా ఏంటంటే ఒక బంధం అనేది ఏర్పరచుకుంటాం. అలానే అమ్మవారితో మన ఆత్మబంధం పెట్టుకోవాలి. ఎందుకంటే నేనిక్కడ ఆత్మబంధాల గురించి చెప్తున్నాను గానీ, శరీరంతో కూడుకున్న బంధాల గురించి కాదు. ఎందుకంటే ఈ శరీరంతో వచ్చిన బంధాలు శరీరంతోనే వెళ్ళిపోతాయి.
మనస్సుతో నువ్వు చేసే బంధాలన్నీ కూడా మనస్సుతోనే పోతాయి. ప్రాణంతో ఉన్నవి కూడా నీ శరీరం ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. ఆ బంధం కూడా పోతుంది. మరి చివరికి ఆ శాశ్వతంగా ఉన్న బంధం ఏది స్వామి అంటే నీలో ఉన్న ప్రభువి. అంశరూప ప్రభువి. అంటే అమ్మవారి యొక్క కిరణము నీలో ఉంది ఆత్మ రూపంలో. ఆ బంధం పెట్టుకొని నేను ఈ నామాలు హ్మ్. మనం అర్థం చేసుకోవటం. అంతేగాని పై 3 ఇంతకుముందు చెప్పానే అవి 3 దృష్టిలో పెట్టుకొని మటుకు ఈ లలితా సహస్రనామాలు మనం ఎప్పుడూ గూడా దర్శనం చేయకూడదు. ఎందుకంటే చేస్తే మనకి మాయార్థాలే వస్తాయి. మాయతో కూడుకున్న ప్రశ్నలు, మాయతో కూడుకున్న ఆలోచనలు, ఊహలే వస్తాయి కానీ అసలైన సత్యము అనేది గోచారము కాదు. సో, శ్రీమన్నగరం దగ్గరికి వెళ్తున్నప్పుడు గురువుగా నాకు మిమ్మల్నందరినీ నాకు మోపబడిన బాధ్యత ఏంటంటే, మిమ్మల్ని ఆత్మనిష్ఠులై కూర్చోపెట్టి మీకు అమ్మవారి దర్శనం చేయించాలి. అందుకే ఇవన్నీ నేను చెప్పే ముందు ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. అంటే ఏంటంటే, ఇవన్నీ ప్రికాషన్స్‌గా చెప్తున్నాను. జాగ్రత్తలు తీసుకోవటం. ఏంటంటే, అదే అమ్మవారే నిన్నుగా తయారు చేసి నేను తీసుకెళ్ళాలి అది. నువ్వే అమ్మవారుగా వెళ్ళాలి. శ్రీమన్నగరంలోకి అడుగు పెడుతున్నావు అంటే, నీవే అమ్మవారుగా వెళ్ళాలి. ఆ రూపమే, ఆ మంత్రమే, ఆ ధ్యానమే, ఆ యొక్క అదియే నీవుగా అవధూహముగా నువ్వు లోపలికెళ్ళాలి. సవదోహం నుంచి వచ్చావు గదా! సవద అనేది అయిపోయిన తర్వాత వచ్చేదే అవధూహం. అదే నీ ఆత్మస్వరూపం. ఆ శరీరంతోనే ఆత్మగతంగానే జ్యోతిగానే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అది. ఇందులోని గుప్తనామాలేంటి? ఫస్ట్ శ్రీమన్నగర నాయిక. శ్రీ అంటే ఏమిటో తెలుసుకుందాం. శ్రీ శ్రీనగర్ అన్నారు కదమ్మా కాశ్మీర్‌లో. మరి శ్రీనగర్ ఎందుకొచ్చిందో అన్నది తెలియాలి గదా! ఆ శ్రీ ఎవరు పెట్టారు? అసలు అమ్మవారికి శ్రీ అనేది ఎలా వచ్చింది? ఆ నగరాన్ని శ్రీనగర్ ఎందుకన్నారు? అవునా? శ్రీ అంటే ఏమిటి? ఆత్మ పరమాత్మల యొక్క మూలకందమైన ఈశ్వర స్థానము. శ్రీ అనగా ఆత్మ, శ్రీ అనగా పరమాత్మ, శ్రీ అనగా శ్రీచక్ర మధ్యగత బిందుయుత త్రికోణము. మిగిలినదంతా చక్రము. బిందువుతో కూడిన త్రికోణము. శ్రీ. ఎంత బాగా చెప్పాడు చూడండమ్మా. అంటే బ్రహ్మలోకము, విష్ణులోకము, కైలాసము. అదే త్రికోణము. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రికోణంలో ఎవరు? ముగ్గురు ట్రయాంగిల్‌లో, త్రికోణంలో ఆ మధ్యలో బిందువు ఉందిగా. ఆ మధ్యలో బిందువే ఈ అమ్మవారు. అదియే శ్రీ. ఏమ్మా? అదియే ఆత్మ. అదియే పరమాత్మ. అదియే ఆత్మ, అదియే పరమాత్మ అన్నాడంటే తన దగ్గర నుంచి తనను తాను హింస చేసుకొని నిన్ను పుట్టించింది. ఏమ్మా? తాను అఖండాన్ని ఖండము చేసుకొని నువ్వు పుట్టావమ్మా. అది అమ్మవారి గొప్పతనం. అఖండాన్ని ఖండం చేసి ఈ సృష్టి చేసిందంటే, నిన్ను గూడా నీలో అంత చిన్న ఆత్మని పెట్టింది అంటే, ఆవిడ తనని తాను ఎంత హింస చేసుకుంది గాబట్టి, ఆమె దాన్ని మళ్ళీ హింసని తిరగవేస్తే సింహ, హింస, హింసాస హింసాస హింసాసనేశ్వరియే సింహాసనేశ్వరి అయింది. అందుకే అది శ్రీ అంటే ఆత్మ. అంటే నేను గూడా అందులో నుంచి వచ్చాను గాబట్టి, నా యొక్క ఇది గూడా ఉనికి గూడా అక్కడే ఉన్నది. అలానే నన్ను పుట్టించినది గాబట్టి ఆమెయే పరమాత్మ. సూర్యుడు, సూర్యకిరణాలు, చంద్రుడు, చంద్రికలు. అట్లా ప్రభవి అంటే అదనమాట ప్రభలు. మిగతా శ్రీచక్రం అంతా సూర్యుడు, సూర్యకిరణాలతో ఎలా ఉంటుంది సృష్టంతా? అలా నిండిన శ్రీచక్రం ఇది. ఎక్కడి వరకు నువ్వుంటున్న ఈ 6వ ఆకాశం, భూతాకాశం వరకు గూడా ఆమె ప్రభవి. ఆమె ప్రభలు అలా వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అది మయూఖం ఉంది గదా! నెమలి. ఆ నెమలి ఎలా పురువిప్పుతుందో, ఆ అమ్మవారు బిందువు గూడా బిందు వికసనము అని శ్రీ విద్యలో చెప్పాను. ఆ బిందు వికసనం వలన వచ్చిన ప్రభలు అమ్మ మొత్తం శ్రీచక్రం అంతా. అందుకే ఆమెయే ఆత్మ. ఆమెయే పరమాత్మ. అనగా శ్రీచక్ర మధ్యగత. ఈ త్రికోణం ఉందే శ్రీచక్రము. త్రికోణములో ఉన్న మధ్యగతగా ఉన్న తల్లి కూర్చొని ఉన్నదే
మీరు మణిదీప వర్ణనలు చూస్తారుగా, అటు ఇటు అమ్మవార్లు. అదే కదా మన మాతృకా పుష్ప స్తవంలో ఆదిశంకరాచార్యులు వారు సో స్తోత్రీకరించారు. ఏమ్మా? హ్మ్. భారతి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారు. హ్మ్. ఆవిడది అలా ఉంటుందమ్మా. శ్రీనగరము. హ్మ్. మిగిలినదంతా గూడా చక్రము. మిగిలినదంతా ఏమిటి? చక్రము. ఇప్పుడేమిటి? బిందువుతో కూడి ఉన్నది కదా స్వామి శ్రీచక్రం అంతా. సో, ఇదంతా ఆవిడ శ్రీచక్రమే కదా! అంటే అవును. చివరికి నీ మనస్సు అంతా గూడా నిండి ఉన్నది అని గూడా మర్చిపోకు. నీ హృదయంలో ఎవరూ లేరు. ఆవిడే శాశ్వతంగా స్థానం ఏర్పరచుకొని ఆత్మగతంగా అలా కూర్చొని ఉంది. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బంధాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కొత్త వాళ్ళొస్తారు, పాత వాళ్ళు ఆ! వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళొస్తారు. కొత్త బంధాలు, కొత్త జీవితాలు, కొత్త మాటలు, కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు ఇవన్నీ నువ్వు మనసు చేస్తుంది. కానీ ఆమె శాశ్వతంగా నిండి ఉన్నది నీలో, నీ చైతన్యంలో. హ్మ్. ఆత్మగా ఆమె అక్కడ నీ హృదయంలో నాద రూపంలో నాదస్వరూపిణి ఆవిడ. హ్మ్. అనాహత చక్రంలో ఉంది ఆవిడ. అదనమాట నువ్వు. ఎప్పుడూ గూడా నీ బంధం దానితోనే గాని మనసుతో కాదు అని. అంటే మనసు ఏమిటంటే కేవలం బహిర్దృష్టి నుంచి తీసుకొచ్చిన బంధాలన్నీ నీవి అని చెప్తూ ఉంటుంది మనతో. మనం తెలియక మాయలో పడి ఆ బంధాలు, ఆ వ్యక్తులనే మనం ఏంటంటే నమ్ముతాం. ఆ వ్యక్తులతోనే మన జీవితం గడుస్తూ ఉంటుంది. ఇది కాదు అని చెప్తుంది. ఏమ్మా! మనసు నువ్వున్నంత వరకు ఉంటుంది. ఈ బంధాలు గూడా నువ్వు ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. తర్వాత ఇవన్నీ గూడా మంచులా కరిగిపోతాయి. కానీ సూర్యుడిగా ఎప్పుడు వెలిగేది నీ యొక్క హృదయంలో అమ్మవారే. అందుకే ఆవిడ ఆత్మ, పరమాత్మ స్వరూపం రెండూ నేనేనే అంటుంది. నువ్వు మనసు పెట్టుకొని చూస్తున్న అది గూడా నా మాయ. నా యొక్క మాయా స్వరూపమే నీ మనసు. అదే ద్వైతము. అవునా? అమ్మని మర్చిపోయి ఇంకో ఆలోచన చేశావంటేనే నువ్వు మాయలో ఉన్నావని. నాకు అమ్మ తప్ప నాకు ఇంకో ఆలోచన రావట్లేదు స్వామి అని ఉంటుందే కరిగి ఉండటం. అది మాయలేని స్థితి. అంటే ఆత్మస్వరూపంగా ఉంటావు నువ్వు. అదే బుద్ధిమంతులు, శ్రీమంతులు. శ్రీ అంటే ఏమిటి? శ్రీతో కూడుకున్నది. ఆత్మ పరమాత్మ బ్రహ్మ విద్యని తెలుసుకొని ఉన్నావు గాబట్టి నీకు నీ 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 నువ్వేమయ్యావు? శ్రీమంతుడివయ్యావు. శ్రీని తెలుసుకున్నావు. బ్రహ్మ విద్యను అనుభూతి చెందుతున్నావు గాబట్టి, నీకంతటి ఈ శ్రీమన్నగరం నగరంలో అంత నిధంతా గూడా నీకు బ్రహ్మ విద్యతో కూడుకున్న నిధి. హ్మ్. ఎన్ని జన్మలెత్తినా గూడా రాని నిధంతా నీకు సొంతమవుతుంది. అప్పుడు నీకు సొంతమైనప్పుడు, నిన్ను నువ్వు అర్పణ చేసుకున్నప్పుడు, నువ్వు శ్రీమంతురాలివి. వాడు శ్రీమంతుడు అంటారు. అర్థమైందమ్మా? శ్రీమంతుడు అంటే ఆ! మనం జూసే మాయలో ఆస్తులు వెనకేసుకునేది కాదు. ఏమ్మా? ఇప్పుడు రెండవ గుప్తనామం శ్రీమత్. శ్రీ ఏమో బిందువు, ఆత్మ పరమాత్మ స్థానము. సరే బావుంది. త్రికోణం చుట్టూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. హ్మ్. ఇప్పుడు దాన్ని మనం శ్రీ అన్నాం. ఇప్పుడు శ్రీమత్ అంటే శ్రీని కలవాడు. శ్రీతో కూడినది అని అర్థం. అనగా ఈశ్వరుడు కామేశ్వరుడై తన సంకల్పంతో కూడుట. ఆయన ఆ బిందువు ఏమిటి? ఆ స్త్రీ ఏమిటి? ఈశ్వరుడు సృష్టి చేసే సంకల్పం తనలో పెట్టుకొని అమ్మవారికి సహకరిస్తున్నాడు అని, కూడి ఉంటున్నాడు. అమ్మ పక్కన ఉంటున్నాడు అయ్యవారు. ఆయన అప్పుడు అలా అమ్మ పక్కన ఉన్నప్పుడు ఆయన కామేశ్వరుడయ్యాడు. అతఃపూర్వం ఆయన ఈశ్వరుడు. అంతకంటే పూర్వం ఆయన నిరీశ్వరుడు. అర్థమైందా? ఈశ్వర స్థితిలో సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేయాలి అన్నప్పుడు అమ్మవారితో పక్కన కూడి ఉండటం. అప్పుడు ఆయన కామేశ్వరుడు అవుతారు. మనం అంతే కదా! ఉట్టి
మన ఒక్కళ్ళమే భర్త ఒక్కడే లేదా పలానా ఒక ఆవిడ వెళ్తుంది అంటే, ఆయన పలానా భార్య అండి అంటారు. వాళ్ళిద్దరూ కలిసారనుకోండి, భార్యాభర్తలండి అని మనం ఎలా అంటాం? అలానే ఆయన కూడి ఉండటం అమ్మవారితో. ఉన్నప్పుడు ఆయన కామేశ్వరూప పరమాత్మ అవుతాడని. అప్పుడే సృష్టి సాకారం అవుతుంది. అదే శ్రీమత్. అంటే శ్రీతో కూడి ఉన్నాడు గాబట్టి, వాళ్ళు ఆ సింహాసనం అధిరోహించి ఉన్నారని. వామాంకము అన్నాడు కదా! కూర్చొని ఉన్నది అని అమ్మవారు అంటే అదే అన్నమాట అర్థం. అంటే కూడి ఉన్నారని. అంతకంటే ఏం అర్థం ఏం లేదక్కడ. వాళ్ళిద్దరూ సంకల్పము, కార్యము కరిగి ఉన్నయి అని. హ్మ్. అంటే ఈశ్వర సంకల్పం పెట్టుకొని అమ్మవారు ఇప్పుడు కిందకి దిగుతుంది సృష్టి చేయటానికి. అందుకే ఆ బింబాన్ని ఆయన యొక్క సంకల్ప బింబము, ఆయన యొక్క ప్రతిబింబాన్ని తన బింబంలో కలుపుకొని కార్యం చేయటానికి కిందకి దిగుతుందని. శ్రీమత్ అంటే అదనమాట. కథానాయిక గదమ్మా! హ్మ్. ఇక్కడ సినిమాల్లో రంగులు పూసుకునే కథానాయకులు గాదు. హ్మ్. వాళ్ళు ఆ కథలో నాయిక.